కార్యక్రమానికి స్వాగతం. కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడో ప్రభుత్వం కూడా అక్కడే. విజయవాడ వరద విలయంలో అదే చేస్తోంది కూటమి ప్రభుత్వం. కలెక్టరేట్లోనే ముఖ్యమంత్రి మకాం వేసి మరీ సహాయ చర్యలు పర్యవేక్షిస్తుంటే సమస్త యంత్రాంగం విరామం ఎరగకుండా శ్రమిస్తోంది. గడిచిన 5-6 రోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విజయవాడకు తరలివచ్చింది. అన్ని శాఖల్ని సమన్వయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందిని రప్పించి మోహరించారు. బాధితుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం నుంచి ఆహారం, ఔషధాల పంపిణీ వరకు మేమున్నా మీకేం కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరద నీరు లాగుతున్న చోట్ల సాధారణ స్థితిని నెలకొల్పేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ సహాయ చర్యలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బురద రాజకీయాల్ని దాటి మిషన్ విజయవాడ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదేనేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ఏ సురేష్ గారు, సీనియర్ పాత్రికేయులు. ముందుగా శ్రీనివాస్ గారు, విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సహాయ చర్యలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? విపత్తుల్లో ప్రభుత్వ స్పందనే బాధితులకు ఊరట, స్వాంతన అన్నమాట. పోయిన నష్టాన్ని భర్తీ చేయలేం, కాకపోతే భవిష్యత్తులో నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం, బాధితుల్లో ధైర్యాన్ని నింపటం, భరోసా కల్పించడమే పాలకుల యొక్క కర్తవ్యం అన్నమాట. ఈరోజు విజయవాడ కని విని ఎరుగనటువంటి విపత్తు మనం చూసాం. దగ్గర 6.5 లక్షల మంది పైన వరద ప్రభావం. అసలు బుడమేరు ఈ విధంగా పొంగి బెజవాడను ముంచేస్తుందని ఊహించినటువంటి పరిణామాలు. అనేక తప్పులు గత ప్రభుత్వంలో చేసినప్పటికీ ఆ తప్పులు ఇవాళ శాపాలుగా మారి ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్వల్ప కాలంలోనే ఈ విధంగా బాధితుల్ని ఆదుకోవటం నిజంగా అదొక అద్భుతంగానే చెప్పాలన్నమాట. ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల అందిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల స్పందన కూడా అనూహ్యంగా ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా IVRS కాల్స్ ద్వారా, తనకున్నటువంటి ఇతర సోర్సెస్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు. చంద్రబాబు మనకు తెలుసు, ఆయన గత ట్రాక్ రికార్డు ఏ విధంగా హుద్హుద్లో స్పందించారో, ఏ విధంగా తిత్లీ తుఫాన్లో స్పందించారో, ఇప్పుడు కూడా ఇక్కడ విజయవాడ విలయంలో కూడా తానున్నాననే ఒక ధైర్యాన్ని బాధితుల్లో నింపబట్టే అటు మెడికల్ అండ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ, ఇటు పురపాలక శాఖ, మరోవైపు పంచాయతీ రాజ్ అందరినీ కూడా సమన్వయం చేస్తూ పౌర సరఫరాల శాఖ చక్కగా ఎప్పటికప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది RRR అన్నమాట. ఇప్పుడు కావాల్సింది రెస్క్యూ, ఏది కాపాడటం, నెక్స్ట్ రీహాబిలిటేషన్, పునరావాసం తర్వాత దశ, ఆ తర్వాత రెస్టోర్ చేయటం, ఏది నార్మాలిసిటీ, సాధారణ పరిస్థితులను మళ్ళా రెస్టోర్ చేయటం అన్నమాట. ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార యంత్రాంగం ఇవాళ బాధితుల సేవలో ఒక సంతృప్తి తీసుకొచ్చారు కాబట్టి ప్రజల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన మనం చూసాం. ప్రతిపక్ష నాయకులు అక్కడక్కడ వెళ్ళి విమర్శలు చేసినా కూడా ఆ ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ఈ బాధితులే ఘెరావ్ చేశారో అనేక సందర్భాలు మనం చూసాం. బొత్స సత్యనారాయణ గారి ఉదంతం కావచ్చు, మొండితోక జగన్మోహన్ రావు ఆయన ఎలా ప్రజలే తిరగబడ్డారో, జగన్మోహన్ రెడ్డిని కూడా కొంతమంది మహిళలు ఎలా నిలదీశారో మనం చూసామన్నమాట. సురేష్ గారు, ముఖ్యమంత్రి కలెక్టరేట్లో మకాం వేసి పర్యవేక్షించడం, పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆయనే నేరుగా బాధితుల వద్దకు వెళ్ళటం, బాధితులకు ఇవన్నీ ఎలాంటి భరోసానిస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడల్ ఏమిటంటేనండి, మనకు గత అనుభవాల ప్రకారం చూస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఫీల్డ్లో ఉండి నాయకత్వం వహించడం చంద్రబాబు గారి మోడల్ అనుకోవాలి మనం. గతంలో ఆయన హుద్హుద్ వచ్చినప్పుడు విశాఖపట్నం వెళ్ళి అక్కడే ఒక బస్సులోనే విశ్రమిస్తూ జనజీవనం మళ్ళీ పట్టాలెక్కిన దాకా ఆయన అక్కడే ఉండి ఫీల్డ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానివ్వండి, రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుకొని రిలీఫ్ ఆపరేషన్స్ వరకు అక్కడే ఉన్నారు. ఈ మోడలు నిజానికి ఇది అన్కన్వెన్షనల్ మోడల్. ఇది నార్మల్గా ఎక్కడైనా ప్రకృతి ఉత్పాతాలు వస్తే ఒక కమాండ్ ఆఫ్ కంట్రోల్ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ కమాండ్ ఆఫ్ కంట్రోల్ ఒకళ్ళ అధీనంలో ఉంటుంది. రకరకాల బాధ్యతలన్నింటినీ బైఫర్కేట్ చేసి విభజించి వాటన్నిటిని ఒక్కొక్కళ్ళకి అప్పచెప్తారు. మళ్ళీ సబ్ కమాండ్ అనమాట. కమాండ్ కంట్రోల్ ఆఫీసులో కూర్చున్న అధికారి కమాండ్ కంట్రోల్లోనే ఉంటారు. ఈయన కమాండ్ కంట్రోల్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం ఫీల్డ్ ఆపరేషన్స్కి కూడా నాయకత్వం వహిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన మోడల్. ఈ మోడల్ ఇప్పటివరకు కూడా ఫలితాలను ఇస్తూనే వచ్చింది. కాబట్టి మళ్ళీ రెండవది ఇంకోటి మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇవాళ విజయవాడని ఆవరించిన ఉత్పాతం ఏదైతే ఉందో ఇది ఒక పరిమితమైన విస్తీర్ణంలో ప్రజలని బాధితులుగా మార్చిన ఉత్పాతం కాబట్టి
అక్కడ ఆయన కమాండ్ ఆఫ్ కంట్రోల్ సెంటర్లోనూ ఉండగలుగుతున్నారు. అట్ ది సేమ్ టైం ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో ఉన్న ఆపరేషన్స్ను కూడా నాయకత్వం వహించగలుగుతున్నారు, పర్యవేక్షించగలుగుతున్నారు. దీనివల్ల రెండు జరుగుతాయండి. మొదటిది ఏంటంటే ఎవరైతే బాధితులో ఎవరైతే అన్నీ కోల్పోయారో వాళ్ళు నేరుగా అధికార యంత్రాంగానికి నాయకత్వం వహించే టాప్ బాస్ ఆ వ్యక్తి నుంచే నేరుగా మీకు మేము ఉన్నాం, మీ మంచి చెడు మేము చూస్తాం, మీ కష్టం మీ నష్టం మాది అని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తుడిచే టాప్ బాస్ దగ్గర నుంచి ఆ రకమైన ఆశ్వాసన తీసుకోగలిగే ఛాన్స్ ప్రజలకు దొరుకుద్ది. అది ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎలక్ట్రిఫైయింగ్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. అది ఆయన కంటిన్యూగా ఎడతెగకుండా చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో తిరుగుతూనే ఉన్నారు. కాసేపు ఏమో ట్రక్ మీద వెళ్తారు, కాసేపు బుల్డోజర్ మీద వెళ్తారు, కాసేపు ట్రాక్టర్ మీద వెళ్తారు, కాసేపు ఇంకో పద్ధతి వెళ్తారు, నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దిస్ విల్ హ్యావ్ ఏ ఓవరాల్ ఇంపాక్ట్ అనమాట. ఈ తరహా కష్టం వచ్చి నెత్తిన పడినప్పుడు పబ్లిక్ మొరేల్ ఒకటి పై స్థాయిలో ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. పబ్లిక్ మొరేల్ దెబ్బతినకూడదు. ఆ పబ్లిక్ మొరేల్ దెబ్బతినకుండా పైన ఉంచడానికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంత పెద్ద యంత్రాంగాన్ని ఒక పద్ధతిలో ఎవరి పని మీద వాళ్ళు చేసేట్టుగా, అందరినీ విడివిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యేట్లుగా, అలసట లేకుండా శ్రమించేట్లుగా, వాళ్ళ మంచి చెడు కూడా కనుక్కుంటూ వాళ్ళని తిప్పటం కోసంగాను ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రితో పాటే మొత్తం ప్రభుత్వం విజయవాడకు తరలి రావడంతో పాటు రాష్ట్రం మొత్తం నుంచి కూడా సహాయ చర్యలకు సిబ్బందిని తరలిస్తున్నారు. ఇది ఎలాంటి మేలు చేస్తోంది? ఇది అవసరం, ప్రజెంట్ నీడ్ అన్నమాట. ఎందుకంటే కని విని ఎరుగని విపత్తు అసలు విజయవాడ చరిత్రలోనే మనం చూడలేదన్నమాట. ఈ విధమైనటువంటి ప్రకృతి ప్రకోపం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఆయన డ్రైవ్ చేసే విధానం ఇదే విధంగా ఉంటుందన్నమాట. తను ఏంటంటే అధికారం కావచ్చు, లేదు అసలు ప్రజాసేవ అనేది ఇవాళ సామాజిక బాధ్యతగా తీసుకుంటారు. పారిశుధ్యం మీరు అన్నట్టుగా ఇవాళ అది ఇప్పుడు ఒక సవాల్ అన్నమాట. అందుకే ఒక 10,000 మందితో పారిశుధ్య దళం తీసుకొచ్చారన్నమాట. అటు 4,500 మంది ఏమి ఉంటారు ఇక్కడ ప్రజారోగ్య సిబ్బంది కావచ్చు, మన మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఒక విజయవాడలో. బయట మున్సిపాలిటీల నుంచి కూడా 5,500 మందిని తీసుకొచ్చారు. 10,000 మంది ఇవాళ అక్కడ పారిశుధ్యం చక్కదిద్దే పనిలో పడ్డారు. అసలు డ్రోన్లతో ఆహార పంపిణీ అనేది ఒక వినూత్నం, మనం చూడలేదు గతంలో కూడా. అదేవిధంగా బురదపై ఫైర్ ఇంజన్ ప్రయోగం అన్నమాట. ఒక్కొక్క ఇంజన్తో రోజుకి 300 ఇళ్లల్లో శుభ్రం చేస్తున్నారు, వీధులు శుభ్రం చేస్తున్నారు. మొదట్లో మనం చూసాం ఒక 5-6 అధికారులు ఏదో ఆయనకి కొంత సహాయ నిరాకరణ, దానిపైన ఆయన తీవ్రంగా మండిపడటం కూడా చూసామన్నమాట. మీరు ఇది ప్రజలు ఇచ్చినటువంటి జీతాలతో మనం చేస్తున్న ఉద్యోగాలు, ప్రజాసేవే మన పరమావిధే అని చెప్పి వచ్చాము ఈ సేవ కోసం. మీరు ఉంటే ఉండండి, చేస్తే చెయ్యండి, లేకపోతే అడ్డం పడొద్దండి, చెడగొట్టొద్దండి అంటూ ఆయన ఆ 5-6 అధికారులకు ఇచ్చినటువంటి వార్నింగ్. ఈ విపత్తుతో టోటల్గా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం అంతా కూడా ట్రాక్ మీదకి ఎక్కించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ సేవలు కూడా మనం చూస్తున్నాం. 104 సంచార వైద్యశాలలు కానీ, ఒక 70 పైగా వైద్య బృందాలు కానీ, ఫైర్ ఇంజన్కి 12 మందితో ఒక టీం పెట్టారు. అటు పారిశుధ్య సిబ్బంది, ఇటు అగ్నిమాపక సిబ్బంది, వాళ్ళతో పాటు వైద్యాధికారులను కూడా పెట్టారన్నమాట. అటు ప్రజారోగ్య పరిరక్షణ, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అటు పారాసిటమాల్, ఈ జలుబుకు సంబంధించినటువంటి మందులు, 200 రకాల మందులు సిద్ధం చేశారని 6 రకాల మందుల్ని పంపిణీ చేస్తున్నామని కృష్ణబాబు కూడా ప్రకటించిన నేపథ్యం. ఎవరికి వాళ్ళు అటు మంత్రి, ఇటు సీనియర్ ఐఏఎస్, మరోవైపు ఆ ఎమ్మెల్యేలు ఒక సమన్వయంతో వెళ్తున్న సందర్భంలోనే ఇవాళ ఈ సేవల్ని మనం చూడాలి, ప్రజల్లో ఈ సంతృప్త స్థానాన్ని చూడాలి. సురేష్ గారు, వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి కూడా ఈ క్షణం వరకు ప్రభుత్వం అధికారుల స్పందనలో ఎక్కడైనా ప్రయత్న లోపం కనిపించింది? ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో అసలు ప్రజలకు ఏం అవసరం? ఒకసారి బుడమేరొచ్చి విరుచుకుపడి విజయవాడ నగరంలో కొంత భాగం మునిగిపోయిన తర్వాత అధికారుల్లో కొంత తొట్రుపాటు, ఒక రకమైన పెరాలిసిస్ లాంటి స్టేజ్ కొద్దిసేపు ఉండిందండి. ఏ స్థాయిలో ఈ ఉత్పాతం ఏ స్థాయిలో ఉంది, ఏ స్కేల్లో విజయవాడలో ఇనండేషన్ సంభవించిందనేది ముఖ్యమంత్రికి అర్థమైన తర్వాత ఆయన నేరుగా రంగంలో దిగారు. ఆయన నేరుగా రంగంలో దిగిన తర్వాత
అధికారులు పరుగులు పెట్టారు. రెస్క్యూ ఆపరేషను, సహాయ కార్యక్రమాలు ఈ రెండింటినీ ఈ స్థాయిలో నడిపించడం అనేది అది పరిమిత విస్తీర్ణంలో జరిగింది అయినప్పటికీను ఇనండేషను వాటిని నడపడంలో చాలా కార్యక్రమాలు ఉంటాయండి. ఆ కార్యక్రమాలన్నింటినీ వాళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పడం, వాటిని మళ్ళీ పర్యవేక్షించడం. ఈ బిగినింగ్ స్టేజ్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కొంత కన్ఫ్యూజన్ని నివారించిన తర్వాత స్ట్రైట్గా పట్టాల మీద నడవటం మొదలుపెట్టినాయి ఆపరేషన్స్ అన్నీ. కానీ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఇక్కడ. గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ప్రభుత్వం జవాబుదారీతనం అనే మాటని తీసుకెళ్ళి పాతిపెట్టింది. అది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి మేమందరం జవాబుదారీతనం తెచ్చుకుంటాం, ఈ రోజు నుంచి మేము బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక్క రోజులో రాదు కదా మార్పు. ఆ రానితనం, ఆ రాని దాని ఫలితం, దుష్ఫలితం మొన్న కనపడింది. కొంత స్వయంగా ముఖ్యమంత్రి గారే అధికారులను హెచ్చరించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి అలవాటు, నేను ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేను ఆయన చూస్తున్నాను, నేను రిపోర్టర్గా. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పనిష్ చేయడు ఇటువంటి సందర్భాల్లో. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు, చాలా గట్టిగా చెప్తారు. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, నా పని చేసుకుంటాను, అడ్డం రామాకండి చెప్తాడు. ఈసారి కూడా అదే చెప్పారు ఆయన. కానీ గతంలో ఏనాడు ఈ తరహా హెచ్చరికలు చేయాల్సిన అవసరం రాలా. సురేష్ గారు, ఇంతకు ముందు కూడా ఇప్పుడు హుద్హుద్ ఉంది, లేకపోతే తిత్లీ ఉంది, చాలా ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా మనం చాలా ఇట్లాంటి భయానక ఉత్పాతాలు మనం చూసాం. కానీ ఫస్ట్ టైం ఈసారి డ్రోన్లు ఉపయోగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం అసలు ఏ విధంగా చూడొచ్చు? ఇది టెక్నాలజీ అద్భుతాలండి ఇవన్నీ. ఇప్పుడు డ్రోన్స్ని మనం ఆ పక్కన చూస్తున్నాం కదా, యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంది. డ్రోన్లు తీసుకెళ్ళి బాంబులు ఇసిరేసి వస్తున్నాయి, డ్రోన్లు తీసుకెళ్ళి ఆత్మాహుతి దాడులు చేస్తున్నాయి డ్రోన్లు వెళ్ళి. అదే టెక్నాలజీని ఇక్కడ మనం ఆహారం, మంచినీళ్ళు, మందులు, ఈ తరహా ప్రాణావసర వస్తువులు వరద బాధితులకు అప్పగిచ్చేందుకు, వరద బాధితులకు అందించేందుకు ఇక్కడ ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీ చేసిన అద్భుతం ఇది. ఈ టెక్నాలజీతో సాధ్యపడే ఈ తరహా అద్భుతాలని ఈ వరద బాధితులకి సహాయం అందించడం కోసం ఉపయోగించడం అనేది బహుశా ఇదే మొదటిసారి ఉండొచ్చు మన దగ్గర. డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక ప్రకృతి ఉత్పాతంలో బాధితులకి సహాయపడేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను. దీనికి ఖ్యాతిని కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే ఈ క్రెడిట్. శ్రీనివాస్ గారు, సహాయ చర్యలు ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి అనే తేడా లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో సాయం చేయకపోగా నిందలేస్తారా, తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ సీఎం ఒకానొక సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనుక కారణం ఏంటి? ఇప్పుడు ఇవాళ సందర్భం ఏంటి, సమయం ఏంటి, మనం చేయాల్సిందేంటి? అధికార పార్టీకి, ప్రతిపక్షానికి ఆరోపణలు చేసుకోవటానికి, విమర్శలు చేసుకోవటానికి ముందు చాలా సమయం ఉంది. వాళ్ళకి అనేక వేదికలు ఉన్నాయి. అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు, కౌన్సిల్లో విమర్శించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏ వేదిక పైన ఏం మాట్లాడాలో ఆయన తెలియకపోవటం, ఆ గ్రౌండ్ వదిలేసి అతను ఆడుకోవటం అన్నమాట. ఏది అసెంబ్లీలో వెళ్ళి ఆయన విమర్శించాలి రేపటి సెషన్స్లో ఏమన్నా వైఫల్యాలు ఉంటే. అంతే తప్ప ఈ విపత్తుకి చంద్రబాబే కారణం, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనగానే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ప్రజల నుంచి, హూ ఈజ్ ద మ్యాన్? జగనే అతను అనేది అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఇంకా 80 రోజులు, ఈ 3 నెలల్లో కూడా మరి ఆయన ఎలా చేశాడో చూసాం. ఇవాళ జరిగినటువంటి విధ్వంసం, ఈ బుడమేరు విపత్తు ఎప్పటిది? బుడమేరు ఆధునీకరణకి నేను 500 కోట్లు నేను నిధులు ఇస్తే కనీసం ఇతను ఆ ఖర్చు పెట్టకుండా ఆ బుడమేరును ఆ విధంగా కబ్జాలకి గురి చేశాడు. 3 గండ్లు పడితే ఆ గండ్లు కూడా పూడ్చిన పాపాన పోలేదు. అదే ఈ విపత్తుకి, వాళ్ళ ఈ ప్రళయానికి కారణమని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విమర్శలు. గతంలో మనం చూసాం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా సేవలు అందించారు. ఏది అప్పటి ప్రభుత్వాలకు దీటుగా అటు తెలుగుదేశం పార్టీ, మరోవైపు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన గైడ్ చేసినటువంటి విధానం, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని బాధితుల సేవా కార్యక్రమాల్లో పాల్గొనమని పార్టీ అధ్యక్షుడిగా ఆయన పిలుపివ్వడం, వాళ్ళు కూడా ఏది 2009 కర్నూలు వరద విపత్తు మీకు తెలుసు. మహబూబ్ నగర్, కర్నూలు 5 జిల్లాలపై దాని ప్రభావం ముంచెత్తింది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు దడదడలాడింది. అప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కర్నూలులో పర్యటించి
4 రోజులైనా కూడా వీధుల్లో బురద మేట తీయకపోవడంపై మండిపడ్డాడు అప్పటి ప్రభుత్వం పైన. అదే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా అటు ఆ ఉత్తరాఖండ్ వరదల్లో చార్ధామ్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు యాత్రికులను ఆయన ప్రతిపక్షంలో ఉండి పార్టీ సొంత డబ్బుతో ప్రత్యేక విమానాలను పంపించి చిక్కుకున్నటువంటి యాత్రికులను ఆయన స్వస్థలాలకు మళ్ళీ చేర్చడం, ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ నుంచి. ఇవాళ బాధితుడికి కావాల్సింది ఏంటి? భరోసా. పాలకుడు ఇవ్వాల్సింది, ప్రతిపక్షం ఇవ్వాల్సింది కూడా అదే. ఇవ్వాల్సినటువంటి సమయంలో, స్వాంతన చేకూర్చాల్సినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి అక్కసు కక్కడం, లేకపోతే లోపాలు ఎన్నడం, చంద్రబాబు క్షమాపణ చెప్పాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి నిన్న చూసాం మనం. ఏది, ఆయన పర్యటనలో మహిళలే ఆయన్ని నిలదీశారు. పీకల్లోతు నీళ్లల్లో వాళ్ళొచ్చి మాకు సహాయం చేస్తుంటే మీరేంటండి ఈ మాటలు అని ఒక మహిళ జగన్మోహన్ రెడ్డిని నిలదీసింది. ప్రజల్లో ఏ విశ్వసనీయత అయితే కోల్పోయారో అది పెరగాలంటే ఇవాళ బాధితులకు అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. సురేష్ గారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టే బతికి బట్టగట్టి బయటపడగలిగామనేది ప్రజలు చెప్తూ ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అదేవిధంగా కలెక్టరేట్లోనే ఉండి ఆయన అక్కడ ఫీల్డ్లో ఉండి పర్యవేక్షించడం అనేది కూడా ప్రజల్లో ఈ భావనకి కారణమైందా? దీనివలన ప్రజలు ఈ ప్రభుత్వం రంగంలో దిగింది, ఈ ప్రభుత్వం మా కష్టాలని, మా అగచాట్లని లేకుండా చేసేందుకు వీళ్ళు శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు అనే భావన ప్రజల్లో కలగడానికి అది కారణమైంది. రెండవది, రిజల్ట్ అందుతున్న రిజల్ట్స్ సరిగ్గా అందుతున్నాయో లేదో, డెలివరీ సక్రమంగా కుదురుతుందో లేదో, ఎక్కడైనా పక్కదారి ఏమన్నా పడుతుందా, లేకపోతే ఎవరైనా అలసత్వం ఏమన్నా ప్రదర్శిస్తున్నారా, లేకపోతే ఎవరైనా పొరపాటును తప్పులు చేస్తున్నారా, వీటన్నిటినీ అన్ని రకాల మంచి చెడుల్ని చూసుకునేందుకు ఒక నాయకత్వం పైన ఉంది. ఆ నాయకత్వం కింది వాళ్ళకి సెకండ్ రంగ లీడర్షిప్కి మళ్ళీ నాయకత్వం ఇవ్వడానికి, సెకండ్ రంగ లీడర్షిప్ కంప్లీట్గా ఫీల్డ్ లెవెల్లో తిరిగే వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు పొరపాట్లను సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు చివరిదాకా కొసలో ఉన్న బాధితులకు కూడా సహాయం అందించేందుకు చివరిదాకా సహాయాన్ని పంపించడం కోసంగాను ఇవన్నీ ఉపయోగపడుతున్నాయండి. ఇవన్నీ ఉపయోగపడటం అక్కడ కూర్చొని ఫీల్డ్లోనే హెడ్ క్వార్టర్స్ పెట్టి ఫీల్డ్ నుంచే ఈ ఆపరేషన్స్ని మొత్తాన్ని అన్నింటినీ నియంత్రించడం, అన్నింటినీ పర్యవేక్షించడం వల్ల ఇది సాధ్యపడింది అనుకోవచ్చు మనం. సురేష్ గారు, గత 5 ఏళ్లలో 2019లో కనుక చూసుకున్నట్లయితే ఆర్టీజీఎస్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించారు చంద్రబాబు. కానీ ఈ 5 ఏళ్లలో చూస్తే అది బాగా నిర్లక్ష్యానికి గురైంది. ఒకవేళ అది ఉండుంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఉంటే నిజానికి ఆర్టీజీఎస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి దాంట్లోనూ ఆ టెక్నాలజీని ఉపయోగించారు ఆయన. దానివలన ఒక మైలు నడవాల్సిన వాళ్ళు 4 ఫర్లాంగులు నడిచి సరిపోయేటట్టుగా ప్రాసెస్ తగ్గింది. ఆ తరహా ఇన్నోవేషన్స్ చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి అలవాటే. అదే తరహా ఇన్నోవేషన్ అది కూడా పెట్టారు ఆయన. పెట్టి తనున్నంతకాలం తను చేశారు అది. ఇప్పుడు ఈ స్థాయిలో విజయవాడలో మనం ఇవాళ చూస్తున్న ఈ వరద ముంపు ఏదైతే ఉందో దీని నుంచి ప్రజల్ని కాపాడటం కోసం గాను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. దాన్ని ఏదైతే ఆన్సర్, ఏ పద్ధతిలో ఆన్సర్ ఇవ్వాలో ఆ పద్ధతిలోనే ఆయన దాన్ని అడ్రస్ చేస్తున్నారు అనుకోవచ్చు మనం. ఓకే, శ్రీనివాస్ గారు, విపత్తుల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూనే ఉన్నత స్థాయి సమీక్షలు, కేంద్రంతో అప్డేట్లో ఉండి సాయం పొందడం అనేది చాలా కీలకం. ఈ విషయంలో ప్రభుత్వం కృషి ఎలా ఉంది? ఆఖరి బాధితుడికి కూడా సేవలు అందాలా, ఇవాళ ఈ ఆహారం అందాలా, పంపిణీలో నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 1,00,000 టన్నుల యాపిల్స్ పంపిణీ చేస్తున్నారు, 2.5 లక్షల టన్నుల బనానా అరటిపండ్లు పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి పౌర సరఫరాల సంస్థ కూడా దిగింది. ఏది 25 కిలోల బియ్యం, 2 కిలోల దుంపలు, 2 కిలోల చక్కెర, నూనె అన్నీ పంపిణీ చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా భూరి విరాళాలు ఇస్తున్నారు బోళ్ళ మంది పారిశ్రామికవేత్తలు. రామోజీరావు గారు సంస్థలు, కిరణ్ 5 కోట్లు ప్రకటించారు, ఒక నిధి కూడా ప్రారంభించారు ఈనాడు తరఫున. ఇది కదా బాధ్యత, సామాజిక బాధ్యతగా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకు వస్తున్నాయి. మనం చూసాం కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపిస్తోంది. అమిత్ షా గారు కూడా ప్రకటించారు కేంద్ర బృందాలు ఇక్కడ పర్యటిస్తాయి, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా వెంటనే మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సహాయం కూడా ప్రకటిస్తామన్నటువంటి నేపథ్యం అన్నమాట. విపత్తు జరిగిన వెంటనే కేవలం 5 రోజుల్లో కేంద్ర బృందాలు పర్యటించడం అనేది కూడా ఇదే తొలిసారి.
మనం చూస్తున్నాం. వెంటనే ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి ముఖ్యమంత్రి సమన్వయం చేసుకోవటం, అటు ప్రధానితో మాట్లాడటం, ఇటు అమిత్ షా గారితో మాట్లాడటం, విదేశాల్లో ఉండి కూడా ప్రధాని మోడీ ఇక్కడ జరుగుతున్న వాటిపై ఆరా తీయటం, ప్రత్యేక హెలికాప్టర్లలో 6 హెలికాప్టర్లు ఇక్కడ మనకు పంపించటం, కానీ వాటి ద్వారా ఈ ఫుడ్ సప్లై, ఆహార ప్యాకెట్ల పంపిణీ కావచ్చు. నెక్స్ట్ అసలు ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సురేష్ గారు, ముంపు నుంచి బయటపడుతున్న బెజవాడ ప్రజలు సాధారణ జీవనంలోకి అడుగుపెట్టేందుకు ప్రభుత్వంతో పాటుగా పౌర సమాజం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం? ప్రభుత్వంతో పాటుగా పౌర సమాజం నుంచి చేయగలిగిన సహాయం ఏంటంటేనండి, ప్రజల మొరేల్ని పై స్థాయిలో ఉంచడం మొదటి విషయం. జరిగిన నష్టం చూసుకుంటే, ఇళ్ళు మునిగిపోయిన ఇళ్లలో జరిగిన నష్టం చిన్న నష్టం కాదు. ప్రతి ఇంటికి ఏదో ఒక వెహికల్ ఉంది. అటు కారో లేకపోతే ఇటు 2 వీలరో 2 2 వీలర్స్, ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్స్ మునిగిపోయాయి. 2 రోజులు 3 రోజులు నీళ్లలో నానిన వెహికల్స్ అవి ఏం పనికి వస్తాయో ఏమో తెలియదు. వాటికి ఇన్సూరెన్స్ ఏ విధంగా వాటికి ఇన్సూరెన్స్ ఏ విధంగా మనం కంపెనీల నుంచి సహాయం చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారని చెప్పి నేను మీడియాలోనే చూశాను. దాన్ని అలా ఉంచితే వాళ్ళకి ఇన్ క్యాష్ అండ్ కైండ్ రకరకాలుగా సహాయం చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే ఆ కైండ్ అండి, చాలామందికి మందులు లేకుండా పోయినాయి. వాళ్ళందరి దగ్గర డబ్బు ఉంటుంది అనుకోని అక్కర్లా. మనం వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్గా మనం సర్వం కోల్పోయిన మనుషుల కింద మాత్రమే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ప్రతి ఇంటికి ఏమి కావాలి, ఎంత కావాలి, అందరికీ అన్నీ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజలు నిలబడాలి. ఆ ప్రజలు నిలబడాలంటే ప్రజలు ఎవరు? నేను నిలబడాలి, మీరు నిలబడాలి, వాళ్ళు నిలబడాలి. వీళ్ళకి ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని పౌర సమాజం ఇవ్వాలి. ఆ పౌర సమాజం ఈ ప్రజలకి ఎవరెవరికి ఏ తరహా అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించడం కోసంగా ఒక యంత్రాంగాన్ని రూపొందించడం అవసరం. తక్షణం పౌర సమాజం స్థాయిలోనే ఒక యంత్రాంగాన్ని రూపొందించి ఆ యంత్రాంగానికి పిలుపునివ్వాలి. ఆ యంత్రాంగంలో పాలు పంచుకునే వాళ్ళు ముందుకు వస్తారు. సివిల్ సొసైటీ ముందుకు వస్తే వాళ్ళకి మొరేల్ బూస్టర్ ఉంటుంది, వాళ్ళకి అవసరమైనవి అందించినట్టు ఉంటుంది. ఓకే, డివి శ్రీనివాస్ గారు, ఇటువంటి సమయాల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టాలి? తరిమి కొడతారు. ఎందుకంటే ఇవాళ ఇది సందర్భం కాదు, సమయం కాదని చెప్తోంది అదే అనమాట. రాజకీయాలు చూడొద్దండి. ఇవాళ ఏంటి, బాధితుల సేవే ఇవాళ లక్ష్యంగా పెట్టుకోవాలా, అంతే తప్ప ఆ సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం కొంతమంది ఉన్మాద పోకడలు, ఎలా వీళ్ళు సైకోల పోస్టులు ఎలా పెడుతున్నారో మనం చూస్తున్నాం అన్నమాట. ఒకడు ఈరోజు పెట్టినటువంటి పోస్టు ఎక్కడో ఏదో ఫైర్ ఇంజన్లు, ఇందాక మనం అనుకున్నదే ఒక వినూత్న ప్రయోగం అనుకున్నాం, బురదపై ఫైర్ ఇంజన్ అనేది. ఆ ఫైర్ ఇంజన్లతో బురద క్లియర్ చేస్తూ ఇళ్లల్లో బురద కూడా వాళ్ళు వదలగొడుతుంటే దానికి కులం ఏదో ఆపాదించి కులం అడిగి ఫైర్ ఇంజన్లతో బురద కొడుతున్నారు, ఆ బురద తొలగిస్తున్నారని కొంతమంది పోస్టులు పెడతారు. కొంతమంది బంగ్లాదేశ్ వరదల్లో వస్తే ఎక్కడ అది మునిగిపోతే అక్కడ వీడియోలు ఇక్కడ పోస్ట్ చేసి బెజవాడ ఇలా మునిగిపోయిందని ప్రజల్లో అపోహలు సృష్టించటం, కులచిచ్చు రగిలించే ప్రయత్నం చేయటం, సమాజంలో అశాంతి రేకెత్తిచ్చే ఈ కుట్రలు, ఈ ఉన్మాదుల పట్ల పోలీసు కూడా దృష్టి పెట్టాలి. ఏది, ఈ బరి తెగింపునకు గనక అడ్డుపడకపోతే, అడ్డుకట్ట వేయకపోతే వీళ్ళు ఇంకా మరింత పేటరేగే అవకాశం ఉంది. రైట్ అండి, ధన్యవాదాలండి డివి శ్రీనివాస్ గారు, సురేష్ గారు. ఎన్నడూ చూడనటువంటి ఉత్పాతం మనం ఇప్పుడు విజయవాడలో చూస్తూ ఉన్నాం. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో పిచ్చి రాజకీయాల్ని, జనాల్ని తప్పుదోవ పట్టించే ఈ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరూ కనుక చేయి కలిపి అండగా ఉంటే ఖచ్చితంగా ఇంతకు ముందు వారు ఎటువంటి జీవితం గడిపారో అదే జీవితంలోకి వాళ్ళు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి వారికి అండగా నిలబడదాం. ఇది వాటి ప్రతిధ్వని.